ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 16 నుండి 4 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈరోజు ప్రకటించనున్నాయి. దేశంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సంసిద్దంగా ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లోక్సభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వార్తల వివరాలు: సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో 1.25 లక్షల కోట్ల రూపాయల విలువైన సెమీ కండక్టర్ ప్లాంట్లకు నిన్న వర్చువల్గా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కింద గుజరాత్ రాష్ట్రంలో 2, అస్సాంలో 1 సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సెమీ కండక్టర్ పరిశ్రమల ద్వారా దేశంలో యువత అధికంగా లబ్ది పొందుతారని తెలిపారు. 1960వ సంవత్సర ప్రాంతంలో సెమీ కండక్టర్ల తయారీ కోసం భారతదేశం ఎన్నో కలలు కనిందని, అప్పటి నుండి ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టలేకపోవడంతో ఈ రంగంలో భారత్ వెనుకబడిందని, కానీ అభివృద్ది చెందిన దేశాలతో సమానంగా ఇప్పుడు సెమీ కండక్టర్ల తయారీ కోసం తమ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని నరేంద్ర మోదీ వివరిస్తూ, मैन्युफैक्चरिंग सिर्फ एक इंडस्ट्री मात्र नहीं है, ये विकास का वो द्वार खोलती है जो असीम संभावनाओं से भरा हुआ है. इस सेक्टर से न सिर्फ भारत में रोजगार के नए अवसर बनने वाले हैं, बल्कि टेक्नोलॉजिकल एडवांसमेंट्स के क्षेत्र में भी बड़ी प्रगति होने वाली है. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీలు ఈరోజు ప్రకటించనున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుందని, 2వ జాబితాను ఈరోజు విడుదల చేస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించామని, ఈరోజు విడుదల చేసే 2వ జాబితాలో వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటిస్తామని గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న చంద్రబాబు నాయుడు పాతికేయులకు వివరించారు. మరొకవైపు జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలలో అభ్యర్థులను నిర్ణయించే అంశంపై ఆ పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. ఆ పార్టీ అభ్యర్థులను కూడా ఈరోజు ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16వ తేదీన ప్రకటించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు సమన్వయకర్తల పేరుతో ఆ పార్టీ 12 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు కోసం 500 కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. ఈ పథకం వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభమై 4 నెలల పాటు కొనసాగుతుందని, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ఈ రిక్షా విక్రయాలను ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నిన్న ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ప్రసార భారతి, డీడీ న్యూస్, ఆకాశవాణి న్యూస్ వెబ్సైట్లతో పాటు అప్డేట్ చేసిన న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ నుండి న్యూస్ షేరింగ్ సర్వీస్ అయిన పీబీ శబ్ద్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశంలోని సమాచార, ప్రసార రంగానికి ఇది ఒక చారిత్రాత్మకమైన రోజని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రసార భారతి ప్రతి ప్రాంతీయ భాషలో దేశంలోని ప్రతి మూలకు వార్తల పంపిణీతో పాటు వార్తల సేకరణ యొక్క విస్తృతమైన నెట్వర్క్ను సైతం అభివృద్ది చేసిందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
లోక్సభ ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అక్కడి పరిస్థితిని సమీక్షించిన ఆయన జమ్మూలో పాతికేయులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాష్టంలోని చిలకలూరిపేటలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా నిర్వహించే సభలో ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు. మరోవైపు 3 రోజులు తెలంగాణలో ప్రధానమంత్రి పర్యటిస్తారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని, ఒక్కో రోజు 2-3 పార్లమెంటు స్థానాలను కలుపుతూ ఒక్కో సభలో నిర్వహించనున్నామని బీజేపీ నాయకులు వెల్లడించారు. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి 72 మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ నిన్న 2వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్టం నుండి 6గురికి స్థానం లభించింది. ఆదిలాబాద్ నుండి గోడెం నగేష్, పెద్దపల్లి నుండి గోమాస శ్రీనివాస్, మెదక్ నుండి రఘునందన్ రావులను ఆ పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. కాగా నల్లగొండకు శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్ నగర్కు డీకే అరుణ, మహబూబాబాద్కు సీతారాం నాయక్లను అభ్యర్థులుగా నిర్ణయించినట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్టంలో భారత రాష్ట సమితి మరొక 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ పార్లమెంటు స్థానానికి డాక్టర్ కడియం కావ్య, చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ఖరారు చేసినట్లు భారత రాష్ట సమితి పేర్కొంది. కాగా తొలి జాబితాలో ఆ పార్టీ 4 అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ప్రధానమంత్రి సూరజ్ జాతీయ పోర్టల్ను ప్రారంభించారు. సఫాయి కర్మచారి లబ్దిదారులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులు, పరికరాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పట్ల అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్ను కూడా సందర్శించి అక్కడి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశ నిర్మాణం కోసం యువత తమను తాము అంకితం చేసుకోవాలని విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీసాయి వెంపాటి కోరారు. యువకులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే అంశంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, విజయవాడ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు యువత రాజకీయాల్లో కూడా రాణించాలని సూచించారు. ప్రజా సమస్యలపై యువత తమ మనసు కేంద్రీకరించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని శ్రీసాయి వెంపాటి పేర్కొన్నారు. జిల్లా యువజన అధికారి సుంకర రాము, ఇంజనీరింగ్ కళాశాల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు జరగనుండగా, తెలంగాణలో ఈరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి. పోరాట వారసత్వానికి చిహ్నంగా 100 ఏళ్ల పైలాన్ నిలుస్తుందని తెలంగాణ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. నిన్న తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 ఏళ్ల పైలాన్ను ఉపకులపతి ఆచార్య రవీంద్ర యాదవ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 16 నుండి 4 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈరోజు ప్రకటించనున్నాయి. దేశంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సంసిద్దంగా ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లోక్సభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.